హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. దిస్ ఈజ్ షర్మిల, ది హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్, న్యూటన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పేరెంటింగ్ టిప్ 2 ఏంటో తెలుసుకుందాం. పేరెంటింగ్ టిప్ 2 కింద మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం తల్లిదండ్రుల యొక్క ప్రేమ, స్పర్శ మరియు దాని యొక్క ఆవశ్యకత. ఒక మనిషి సంతోషంగా బ్రతకాలి అంటే ముందుగా కావలసినవి భౌతిక అవసరాలు. భౌతిక అవసరాలు అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి మంచి ఇల్లు, వీటితో పాటు విద్య, వైద్యం మరియు ఉద్యోగ అవకాశాలు. సరే, భౌతిక అవసరాలు తీరితే మనిషి సంతోషంగా ఉంటాడా అంటే ఎంత మాత్రం కాదు. మనిషికి భౌతిక అవసరాలు అనేవి ఎంత అవసరమో మానసిక అవసరాలు కూడా అంతే అవసరం. మరి మానసిక అవసరాలు అంటే ఏంటి? మానసిక అవసరాలంటే మనిషికి ప్రేమ, ఆప్యాయత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాన్నిహిత్యం మరియు భద్రత కల్పించటం. పిల్లల యొక్క శారీరక, మానసిక అభివృద్ధికి శారీరక స్పర్శ, మానసిక స్పర్శ రెండు అవసరం. శారీరక స్పర్శ అంటే ఏమిటో చూద్దాం. శారీరక స్పర్శ అంటే కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, చేతిని పట్టుకోవటం, తల నిమరడం, భుజం మీద చెయ్యి వేసి తట్టడం. ఇక మానసిక స్పర్శ అంటే మాటల ద్వారాగా పిల్లల్లో భరోసా, ధైర్యం, ఆశీర్వాదం, ప్రోత్సాహం, నమ్మకం, తోడ్పాటు, అనుబంధం, ఆప్యాయత, ప్రేమ, రక్షణ ఇవన్నీ కల్పించటం. తల్లిదండ్రులు పిల్లల్ని స్పర్శించడం వల్ల ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొదటిది ఆక్సిటోసిన్ విడుదల, అంటే ప్రేమ హార్మోన్. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని ఆప్యాయతగా స్పర్శిస్తారో అప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక హార్మోను విడుదల అవుతుంది. ఈ హార్మోన్ని ప్రేమ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడైతే పిల్లల్లో విడుదల అవుతుందో వారికి ఆనందం కలుగుతుంది. రెండవది కోర్టిసోల్ అనేటువంటి హార్మోన్ తగ్గుతుంది. ఒత్తిడిని కలిగించేటువంటి కోర్టిసోల్ హార్మోన్ పిల్లల్లో తల్లిదండ్రుల యొక్క స్పర్శ వల్ల తగ్గిపోతుంది. మూడవది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 4 మెదడు అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, నేర్చుకునేటువంటి ఆసక్తి రెండు మెరుగవుతాయి. 5 హృదయ స్పందన మరియు శ్వాస సమతౌల్యత. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆరోగ్యంగా ఉండటానికి తల్లిదండ్రుల యొక్క స్పర్శ ఎంతో అవసరం. 6 నిద్ర మెరుగవుతుంది. సౌకర్యం మరియు ప్రశాంతత తల్లిదండ్రుల యొక్క స్పర్శ ద్వారాగా పిల్లలకు స్ఫురిస్తుంది. తద్వారా వారికి మంచి నిద్ర అనేది వస్తుంది. ఆ తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధం బలపడుతుంది. అందుకు ఈ స్పర్శ అనేది ఎంతో కారణభూతం అవుతుంది. నేను ఇక్కడ మరొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాలి అనుకుంటున్నాను. నిర్మోహమాటంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది 100% యథార్థం. తల్లిదండ్రులు పిల్లల యొక్క కౌమార దశలో చాలా గౌరవప్రదమైన రీతిలో మాత్రమే స్పర్శించాలి. కౌమార దశలో పిల్లలు శారీరకంగా, భావోద్వేగంగా చాలా సున్నితంగా ఉంటారు అని గుర్తుంచుకోండి. ఈ దశలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమతో పాటు గౌరవంగా స్పర్శించాలి. ఉదాహరణకు, ఒక తండ్రి తన కూతురు కౌమార దశకు చేరుకున్న తరువాత భుజం మీద ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చే విధంగా చెయ్యి వేయడంలో తప్పులేదు. ఆశీర్వాదం మరియు సానుభూతిని కల్పించే విధంగా తల నిమరటంలో కూడా తప్పులేదు. రక్షణ భావంతో చేయి పట్టుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఈ స్పర్శ కూడా మితిమీరకూడదు. పిల్లలు చిన్నప్పుడు స్పర్శ ద్వారాగా ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటారు. అదే పెద్దవారైన తర్వాత అదే స్పర్శలో భద్రతను, గౌరవాన్ని కోరుకుంటారు.